హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రొట్టె ఉప్మా ఎలా చేయాలో ఏంటో చెప్తానమాట. యాక్చువల్గా మనకు ఎండాకాలంలో రొట్టె కానీ చపాతి కానీ చాలా తొందరగా గట్టిగా అయిపోతాయి కదా. కొంతమంది గట్టివి తినలేరనమాట. మనము ఫస్ట్ గట్టిగా అయినా చపాతి కానీ రొట్టె కానీ అందులోకి వాటర్ వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలన్నమాట. నార్మల్ వాటరే అనమాట. అవి నానేలోపు మనము ఆనియన్స్ కట్ చేసుకొని తిరువాత వేసుకొని ఆనియన్స్ ఉడికిన తర్వాత రొట్టె అయితే వేసి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. పచ్చికారం వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని ఇంకా కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. కొంతసేపు స్టవ్ పైన మగ్గిన తర్వాత ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. కొద్దిగా లైట్గా పసుపు కూడా వేసుకోవాలన్నమాట. అంతే, మన రొట్టె ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంతే అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో రెసిపీస్తో కలుద్దాం. బాయ్ బాయ్.